యాదాద్రి జిల్లా ఈగలి గ్రామము. ఇంతమంది భక్తులు తీసుకొచ్చి మేము గురువారం చేసి ఇక్కడ కార్యక్రమం చేయించుకొని పాఠం వేసి బోనాలు చేసుకొని భగవంతుని మన సేవ చేసుకొని వస్తాం. మేము చిన్నప్పటి అంతా 60 సంవత్సరాలు దాటింది. నాకు మార్పులు ఇచ్చాడు భగవంతుడు, మాకు ఆచారం ఇచ్చాడు. నాకున్నారు బాగానే 100 మంది దాకా ఉంటారు. 150 మంది దాకా ఉంటారు. నా శిష్యులే పిల్లంతా నా పిల్లలే నా ఎమ్మడే వస్తారు. 60 మంది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు పట్టణం ఇస్తారు కదా, ఆ పట్టణం పోయినసారికి ఇప్పటికీ ఎట్లా పసుపు కుంకుమ కల్లర్లు బియ్యం పిండి అన్ని తెచ్చి ఇక్కడ పాఠం కొట్టించి ఒగ్గువాళ్ళ ఒంపులు నంపి కొట్టిస్తాం. ఇప్పుడు అన్ని అక్కడ ఎక్కువ అవన్నీ పెడతారు కదా, పెట్టినప్పుడు మళ్ళీ తీసుకొస్తారు కదా పట్టణం దేవుని పెడతాం. అన్నీ పెట్టి మనం పాఠం తప్పినప్పుడు అన్నీ వేసుకుంటాం. ఆ దేవుని బండారి తల బండారు వేస్తాం. తల బండారు వేసి ఆ బండారి మేము గుళ్ళు తీసుకుపోతాం. తొక్కుతాం పాఠం తొక్కుతాం. పాఠం తొక్కి మళ్ళీ తానం చేసి బోనాలు తెస్తాం. చెప్పండి. ఇప్పుడు మీరు డిస్టిక్ రామన్నపేట. మా గురువు గారు ఈరేలి ఎలకరాజుల భిక్షపతి స్వామి. నేను 19 సంవత్సరాల నుంచి నాకు దేవుడు వస్తున్నాడు. నాకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడు మా గురువు దగ్గర పోయాను. నాకు విద్యా బుద్ధి జ్ఞానం అన్నీ నేర్పి తనతో ఆట పాట ఈ విధంగా దేవుడు అంటే ఏంది, పూజ అంటే ఏంది, పటం అంటే ఏంది, పండుగ అంటే ఏంది, బోనం అంటే ఏంది, ఇక్కడ ఈ జాతర జరుగుతుంది, ఇక్కడ ఈ టెంపుల్ ఉందని ఫస్ట్ టైం నన్ను తీసుకొచ్చి అన్నీ నేర్పించాడు. దినదిన అభివృద్ధితోటి ఏదైనా సరే నేర్చుకుంటూనే అదైతాం కదా. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా మా గురువుతోటే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రతి సంవత్సరం నేను మా గురువు ఒక తల్లి కొడుకు లెక్క కలిసిమెలిసి ఉంటాం. ఇద్దరం కలిసి పటం వేస్తాం. మా గురువు గారు, గురువు వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, టోటల్ ఫ్యామిలీ అందరం మేము ఒకటే కుటుంబం లెక్క ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తాము. ఒక 60-70 మంది వచ్చాము. 3 days ఉంటాం ఇక్కడ. 3 days పేరుకి అది 3 రోజులు, కానీ మాకు 3 రోజులు కూడా అనిపించదు, ఒక రోజే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి పోతున్నాం, జాతర అయిపోయిందనంటే మాకు కన్నీరుతోటి వెళ్తాం అనమాట. ఇక్కడికి వస్తున్నామంటే ఒక నెల రోజుల నుంచి ఐలేని పోవాలని మేము ఇల్లు శుద్ధి చేసుకోవడం నియమనిష్టలతోటి ఆనందంగా వస్తాం. ఇక్కడ నుంచి పోతప్పుడు మళ్ళీ అందరం వెళ్ళిపోతున్నామని బాధపడకుండా పోతాం. 3 రోజులు అనేది మాకు ఒక రోజుతో సమానం అయిపోతుంది. దేవుడికి బోనము, వడి బియ్యము, బండారు, పటము, కూర మీసాలు, రొట్టెల చేస్తాం. ఏదనుకుంటే అది జరుగుతుంది. మహిమగల్ల దేవుడు ఐలవోని మల్లికార్జున స్వామి మన ఆత్మను ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మొక్కుకొని పోయింది, మళ్ళీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది. బెల్లము, ఆవు పాలు, నువ్వులతోటి చేసిన పొడి, తేనె, నెయ్యి, పంచద్రవ్యాలతోటి చేస్తాం. పంచద్రవ్యాలతోటి చేసి కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టి మల్లికార్జున స్వామికి మైసాక్షి పొగేసి ఆరగింపు చేస్తాం. ఇతను మా ఒగ్గాయన అనమాట. ఈ పటం వేయడానికి ఇతనే సహాయం చేయబడుతుంది. తెల్లవిండి పంచవన్య రంగుల పటాలు. నా పేరు ఒగ్గు ఉపేందర్, కొత్తగూడెం గ్రామం, అబ్దుల్లాపూర్మేట్ మండల్, రంగారెడ్డి జిల్లా. పట్నాలు అంటే పంచవన్య రంగుల పట్నాలు స్వామివారి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది నేర్చుకున్నాము. ఇప్పుడు నేను నేర్చుకోబట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఏవాటి పట్నం మా గురువు చెప్పాడు. అంటే ఇప్పుడు ఐలవన్ మళ్ళీ నాకు ఏ విధంగా వేస్తున్నామో కొమ్మరిల్లు గిట్ల అట్లనే వేస్తున్నాం. సేమ్ అన్నా పంచవన్య రంగుల పటాలు వాడతాం. పచ్చవెండి, తెల్లవెండి, పసుపు, కుంకుమ, 5 రంగుల కలర్లు అవి వాడుకుంటూ చేస్తాము. మేము వేసిన పటాలలో శివగణాదులు వీళ్ళందరూ పొందుతారు. ఆ స్వామికి ఆనందంగా. మీరు డోలు కథ అన్నీ చెప్తాం. కథ చెప్పుకుంటూ దేవుని వేడుకుంటూ ఆ మల్లన్న దేవుని పటంలోకి పోయి దుంపుతాం, గుంజుతాం. ఆనందం మంచిగా ఉంటాం. ఇప్పుడు ఐలాండ్కి వచ్చిన కానించాలి మంచిగా అనిపిస్తుంది. సకల సంతోషంగా స్వాములతోటే వస్తుంటాము. ఎప్పుడు స్వాములతోటి వస్తుంటాము. మా ఓన్గా మేము వస్తుంటాము. స్వామివారిని దర్శించుకొని పోతుంటాము. ఇయర్లీ ఒక 10 times వస్తాం ఇక్కడికి.
మీతో పాటు నాతో పాటు 10 మంది ఉన్నారు మా పిల్లలు. పటమేస్టర్లు మా 10 మంది ఉన్నారు మా పిల్లలు. వాళ్ళకి ఇట్లా చేస్తాం.